మహానుభావ, ఎవరిని గురించి ధ్యానిస్తూ ఉంటారు యోగులు? కం యజంతి ద్విజా నిత్యం కం ధ్యాయంతి చ యోగినః ఏతన్మే శంస భగవన్న ప్రశ్న విదాం వర. ఈ ప్రశ్నలు మాకు చక్కని సమాధానాలు మీ వల్ల నేను వినాలి అని అనుకుంటున్నాను, అయ్యా మాకు చెప్పండి అన్నారు. సంతోషించాడు. ఎందుకంటే భగవంతుడిని గురించి అడుగుతున్నాడు వీడు. అడిగేవాడు ఎటువంటి వాడైనా భగవత్ సంబంధమైన ప్రశ్న ఆయనకు ఆనందం కలిగిందే. జ్ఞాత్వా తస్య హృదిస్థం యత్తదశేషేణ యోగదృక్, యోగ దృష్టితో చూచారు ఆయన ఈ ప్రశ్న గురించి. రావణాసురునికి ఇలా చెబుతున్నారు, నాయనా మంచి ప్రశ్న వేశావు, శృణు వక్ష్యామి. భర్తాయో జగతాం నిత్యం యస్య జన్మాదికం నహి సురాసురైః నుతో నిత్యం హరినారాయణో అవ్యయః. హరిః నారాయణః అవ్యయః. రామచంద్రమూర్తి గురించి సనత్కుమారుడు చెబుతున్నాడు. రావణ, దేవతలలో అందరికంటే బలవంతుడు హరి, శ్రీహరి. బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులలో ఆరాధించేది ఈ హరినే, శ్రీ మహావిష్ణువునే ఆరాధిస్తున్నారు. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ తతః ప్రతిష్ఠతి సోత్ర జుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. యజ్ఞో వై విష్ణు, సాక్షాత్తు యజ్ఞము అంటే విష్ణుమూర్తి. బ్రాహ్మణులందరూ ఈ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు. ఎలాంటి వాడు? భర్తాయో జగతాం, ఈ లోకానికంతటికీ ఆయన జనక, లోకాలను పుట్టించినవాడు, జనకుడు. యస్య జన్మాధికం నహి, లోకానికి ఆయన తండ్రే కానీ తనకి జన్మ లేదు, ఆయనకి తల్లిదండ్రులు లేరు. లోకానికంతా ఆయనే తల్లి, ఆయనే తండ్రి. పితాహమస్య జగతః మాతాధాతా పితామహః, గీతావాక్యం ఇది. నేనే తల్లిని ఈ లోకానికి, నేనే తండ్రిని, నేనే తాతని. పితామహః, ప్రపితామహః, ముత్తాతను కూడా నేనే అన్నాడు. అందువల్ల రావణ, ఏ పరమాత్మ యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క నాభి, ఈ నాభి నుంచి ఒక కమలం పుట్టిందో ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. నాభి కమల సంజాతుడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు తండ్రి యొక్క ఆశీస్సులతో తాను ఈ లోకాలని సృష్టిస్తాడు బ్రహ్మ. అట్టి నారాయణ యుద్ధంలో అట్టి నారాయణుని ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహంతో దేవతలు యుద్ధంలో జయిస్తారు అని సమాధానం చెప్పాడు. ఎవరో? సనత్కుమార. అందువల్ల సనత్కుమారుడు మహర్షి. బ్రహ్మ మానస పుత్రులు వీరు. ఈ సనత్కుమారుడు పుట్టినప్పుడు ఇంకా అసలు జగత్తే లేదు, నామరూపాలు లేవు. అంత ప్రాచీనులు వీళ్ళు. అంతటే బ్రహ్మదేవుని కంటే ముందు పుట్టిన వాళ్ళు. ఇట్లా పరమాత్మ బ్రహ్మ మానస పుత్రులు. పరమాత్మ యొక్క కమలంలో పుట్టాడు. ఆ బ్రహ్మ యొక్క మనస్సులో వీళ్ళు నలుగురు పుట్టారు. వారి వయస్సు ఎవరు చెప్పగలరు చెప్పండి? జగత్తుకి ముందు ఉన్నవాళ్ళు. అది విన్నాడు దశాననుడు. రావణాసురుడు విని, ఓహో, దైత్య దానవ రక్షో వీరులు విష్ణువు చేత
చాలామంది చంపబడ్డారు. కథలన్నీ అవేగా పురాణాల్లో. ఏ పురాణం తీసుకున్నా రాక్షసులకి విరోధం విష్ణువు. వారందరూ శివుణ్ణి బ్రహ్మని ప్రార్థిస్తారు, తపస్సు వాళ్ళ చేత వరములు పొందుతారు. చంపబడేది శ్రీ మహావిష్ణువు చేత. అందువల్ల ఏ హతాహ చక్రధరేణ రాజన్న త్రైలోక్యనాథేన చతుర్భుజేన తే గతాహ విష్ణుపురీం ప్రయాత. ఓ మంచి శ్లోకం రోజు చదువుకునేది ఇళ్లలో. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్య అంతం. అది అర్థం చేసుకోవాలి ఆ శ్లోకాన్ని. మామూలుగా చదువుకుంటూ పోతాం వేగంగా. అక్కడ కాసేపు మనసు పెడితే దానికి తాత్పర్యం తెలుస్తుంది.